సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. అంగరంగ వైభవంగా శ్రీ గీతా మందిర్ 18వ వార్షికోత్సవం మంగళవారం తాండూరు పట్టణంలోని శ్రీ గీతా మందిర్ 18వ వార్షికోత్సవం మరియు రుక్మిణి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా పారాయణం, విష్ణు సహస్రనామ మహాయజ్ఞం, శ్రీ రుక్మిణి శ్రీకృష్ణ కళ్యాణోత్సవం, శ్రీ 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 దయానంద స్వామి, శివానంద స్వాముల ఉపన్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అవన్నీ కూడా 6 నెలలకు 3 నెలలకు అప్పుడు ఇప్పుడు యజ్ఞాలు పుణ్యకార్యాలు ఇవి అవి చేస్తూ ఉంటే మీ దోషాలు వెళ్ళిపోతాయని అందుకే పుణ్యకార్యం వదలపోకన్నా అని పుణ్యాలు చేపిస్తుంటారు. ఇప్పుడు అమ్మగారు తిని ఓం జగస్య కర్మణో త్యరీరుజం యధ్వానోన నిహాగరం అగ్నిష్ట క్లిష్ట కృత్య సర్వం సృష్టం సుహృదం కరోతుమే అగ్నయే సృష్టకృతే సుహృదృతే సర్వప్రాయ చిత్తాహుతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్న కామాన్ సమర్థయ స్వాహా. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తామని తాజా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం రోహిత్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల తీర్పును శిరస వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గాలికి తట్టుకుని 78,000 పైచిలకు ఓట్లు తనకు రావడం పట్ల తాండూరు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 3,300 ఓట్లు బీఆర్ఎస్ కు వచ్చి ఉంటే విజయం సాధించేవాడినని తెలిపారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు అభివృద్ధి కోసం నూతన ఎమ్మెల్యేకు సహకరిస్తామని తెలిపారు. తాండూరు ప్రజల అభివృద్ధి కోసం, తాండూరులోనే ఉంటానని తెలిపారు. తాండూరుని వదిలిపెడతానని కొన్ని వదంతులు వస్తున్నాయని, అలాంటి వదంతులను నమ్మరాదని, అనవసరంగా రెచ్చగొట్టరాదని కొందరికి రోహిత్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని కోరారు. తాండూరు అభివృద్ధి కోసం ప్రజల్లో ఉండడానికి ఇంకా సమయం లభించిందని అన్నారు. ప్రతి ఒక్కరూ హుందాగా ఉండి తాండూరు అభివృద్ధికి కృషి చేయాలని రోహిత్ రెడ్డి కోరారు. అదేవిధంగా మా పార్టీ నాయకులు అందరూ కూడా చాలా శ్రమించడం జరిగింది, చాలా కష్టపడడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు విజయం సాధించినట్టే. కేవలం అతి తక్కువ మార్జిన్తో ఓడిపోవడం, ఈరోజు ఇంకా 3,300 ఓట్లు వచ్చినట్టయితే మేము విజయం సాధించేవాళ్ళం. మరి మిగతా ఎక్కడ చూసినా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ దానికి అంటే ఆపోజిట్గా ఇంత తట్టుకొని మరి ఈరోజు ప్రజల మన్ననలు, ప్రజల దీవెనలు, ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి అతి తక్కువ మేము ఓటమి చెందడం జరిగింది. అయితే ప్రజలు ఇస్తున్న తీర్పుని మేము అంగీకరిస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కొత్త ఎమ్మెల్యే గారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పార్టీ తరఫున మేము మీకు పార్టీ నాయకత్వం అంతా కూడా మీకు అభినందనలు తెలియజేస్తా ఉంది. అదేవిధంగా తాండూరుకి మేము ఏదైతే అభివృద్ధికి పునాదులు వేసినామో ఆ అభివృద్ధిని కొనసాగించాలని చెప్పి మేము కూడా మీకు మద్దతుగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మీకు తప్పకుండా మద్దతుగా ఉంటుంది. అభివృద్ధి కోసం, తాండూరు ప్రజల సమస్యల పరిష్కరణ కోసం మేము నిత్యం అందుబాటులో ఉంటాము. అదేవిధంగా మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎక్కడికి కూడా నేను పోయేది లేదు. తాండూరులోనే ఉంటూ పార్టీ బలోపేతానికి, తాండూరు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కరణ కోసం, తాండూరు ప్రాంత అభివృద్ధి కోసం మేము కృషి చేస్తూ ఉంటాం. అదేవిధంగా మా నాయకులందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఏ ఒక్కరు కూడా కష్టపడలేదు అనడానికి లేదు. దానికి నిదర్శనమే ఈ రిజల్ట్స్. 78,000 ఓట్లు రావడం అనేది చిన్న విషయం కాదు. నేను అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నా, ఎవ్వరు కూడా నిరుత్సాహపడొద్దు, ఎవరు కూడా బాధపడొద్దు. ప్రజల తీర్పుని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. మనం తప్పకుండా ప్రజాసేవ చేద్దాం, ప్రజలకు అందుబాటులో ఉందాం, ప్రజలను ముందుకు తీసుకెళ్దాం. రాబోయే రోజుల్లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అందరం కూడా కలిసిమెలిసి కృషి చేద్దాం. అంతేకాకుండా మరి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మీరు ఇచ్చిన హామీలను మీరు తప్పకుండా చేయాలి అని చెప్పి
నేను తాండూరు ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా 6 గ్యారెంటీలను కూడా మీరు తప్పకుండా అమలు చేయాలి. మేము వాటి కోసం తప్పకుండా ప్రజల వెంబడి ఉంటాం, ప్రజలతో ఉంటాం, ప్రజల కోసం మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి నేను ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా తాండూరు మా కార్యకర్తలతో సమయం కేటాయించడానికి ఇంకా మంచి అవకాశం దక్కింది. నేను మా కార్యకర్తలతో కూడా మా ప్రజలతో కూడా ఇంకా ఎక్కువ సమయం గడుపుతానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఏవో మరి కొంతమంది ఏదో చెప్తా ఉన్నారంటే తాండూరు వదిలిపోతున్నా, తాండూరు ఇల్లు అమ్ముతున్నా అని. అటువంటి అవసరం నాకు పట్టలేదు. ఇంకా పక్కకు కొత్త క్యాంపస్ కూడా కట్టుకుంటున్నా. ఎవరైనా చూసుకునేది ఉంటే వచ్చి కూడా చూసుకోవచ్చు. ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు ఇవన్నీ చేస్తే బాగుండదు. నేను మిమ్మల్ని అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయిపోయినాయి ఎలక్షన్స్ అనేది అయిపోయినాయి. ఇంకా ఇటువంటి విమర్శలు, ఇటువంటి ఆరోపణలు ఇటువంటి చేయొద్దు. అందరం కూడా ఈ మనకు ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము ఏకీభవిస్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఉందాదనంతో ఉండి తాండూరు అభివృద్ధి కోసం కృషి చేయండి, తాండూరు ప్రజా సమస్యల కోసం కృషి చేయండి. మేము కూడా సహకరిస్తామని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నాం. అంతేగాని ఏదో రెచ్చగొట్టే మాటలు, బెదిరింపులు ఇవన్నీ చేస్తే ఎవరు కూడా ఊరుకునే సమస్య లేదు. తప్పకుండా మేము మీతో మంచిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గట్లాంటివి ఎవరు కూడా చేయకండి. మా క్యాడర్ని రెచ్చగొట్టడము, లేకపోతే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడము, బెదిరింపులు ఏదో చేస్తూ ఉన్నారని తెలిసింది. అటువంటి దయచేసి మానుకోండి. అవి సహించబోమని చెప్పి కూడా నేను మీతో తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా తప్పకుండా ప్రజల కోసం ఉంటాం, ప్రజల కోసం కృషి చేస్తాం. తాండూరు నాది, తాండూరు బిడ్డను నేను. తప్పకుండా నేను చెప్పిన విధంగా నా ఆఖరి రక్తపు బొట్టు వరకు తాండూరు వదిలే సమస్య లేదు అని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళొకసారి మనోహర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇక్కడ అన్ని విధాలుగా మీరు అభివృద్ధి చేయాలని చెప్పి నేను మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తీర్పు అంతే, ప్రజల తీర్పు తప్పి ఇంకేం లేదు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు, అటువంటిది ఏమీ లేదు. మిగతా నియోజకవర్గాలతో చూస్తే ఇక్కడ చాలా స్వల్ప ఓట్లతో మేము ఓడిపోవడం జరిగింది. కాబట్టి మా నాయకులు, మా కార్యకర్తలు, మా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా పనిచేసినారు. కాకపోతే రోహిత్ రెడ్డి ముందు అభిమానుల ఆవేదన ఓదార్చిన రోహిత్ రెడ్డి. తాజా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన నివాసంలో అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకొని కంటతడి పెట్టారు. వారికి రోహిత్ రెడ్డి ధైర్యం చెప్పి ఓదార్చారు. రానున్న ఎన్నికల్లో తమ సత్తా చాటుదామని వారికి ధైర్యం నింపారు. రండి, కలిసిన వాళ్ళు బయటికి రండి. అరే వద్దప్ప అరే ఇంకా ముందు లేదా టైం रवि वद्दन చెప్పిందా नसीब भाई बहुत कोशिश कर रहे हैं, बहुत बहुत शुक्रिया, आपका मेहनत बहुत था, टेंशन मत करेंगे अपनी मदद करेंगे। हाँ शुक्रिया शुक्रिया, थैंक यू। रेडी है तो अटे अटे ना मंगल काट भैया लोकल बॉडी ना లోకల్ బాడీ అదే అన్న వద్దు నేను ఉంటా కదా, నేను ఎక్కువ చేద్దాం కట్టపల్లి అందరు
లోపల ఆయన ఏడవగల అది ఫోన్ తీసుకో భూ కైలాస్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి. మంగళవారం తాండూరు పట్టణంలోని భూ కైలాస్ లో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి రైల్వే బోర్డు సభ్యురాలు ఉమారాణి భూ కైలాస్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వన భోజనాలను నిర్వహించారు.
కేవలం 2% ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, రోహిత్ రెడ్డి మంచి వ్యక్తి ఓడిపోవడం పట్ల ఎవరు బాధపడవద్దని రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు శ్రీశైల్ రెడ్డి ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ పేరు పేరున నమస్కారం. నిన్న జరిగిన ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డి ఓటమి మనందరికీ బాధ కలిగించింది. అయితే ఈ బాధని మనము దిగమింగుకోవాల్సిన అవసరం ఉంది. తాండూరు కోసం, మన కోసం, మన కుటుంబాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, తాండూరి అభివృద్ధి కోసం మనం చాలా పని చేయాల్సి ఉంది. కాబట్టి బాధ నుంచి బయటికి రావాలి. మరొక విషయం, మనం సంతోషపడడానికి, గర్వపడడానికి ఒక కారణం ఏంటంటే, రాష్ట్రంలో చాలామంది నాయకులు, ఓడిపోయిన నాయకులు, మహామహులు, మంత్రులు కూడా 20,000, 30,000, 40,000, 50,000 తేడాతో ఓడిపోయినారు. రోహిత్ రెడ్డి గారు 6,000 చిల్లర ఓట్లతో ఓడిపోయినారు. అంటే ఇంకొక 3,500 ఓట్లు వచ్చుంటే ఆయన ఎమ్మెల్యే ఉండేవారు. రెండో విషయం, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి వీచింది. కాబట్టి అందరూ కూడా ఆ సునామీలో ఓడిపోయినారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి 39 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి మనకి కేవలం 2% ఓట్ల తేడా మాత్రమే మొత్తంగా రాష్ట్రంలో. కాబట్టి మన పార్టీ బలంగా ఉన్నది, బలమైన ప్రతిపక్షంగా ఉన్నది. మీరెవ్వరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. కొంత బాధ ఉంటుంది. రోహిత్ రెడ్డి లాంటి ఒక మంచి మనిషి, తాండూరుకు ఎంతో చేసిన ఒక మృదు స్వభావి, ఎవరిని కోపగించుకోని మనిషి, ఎవరినైనా ఆప్యాయంగా దగ్గర తీసుకునే మనిషి, అన్నాన్ని పలకరించే మనిషి, ఏదడిగినా కాదని మనిషి, అటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు వ్యక్తిగత సహాయాలు కూడా ఎంతోమందికి చేసిన మనిషి. ఆయన ఓడిపోవడం నిజానికి రోహిత్ రెడ్డికో లేతే వాళ్ళ కుటుంబానికో నష్టం కాదు, ఈరోజు తాండూరుకు నష్టం. ఇప్పటి దాకా జరిగిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే లోకల్గా ఉండే నాయకుడు ఎమ్మెల్యేగా లేకపోవడం మనకి పెద్ద నష్టం. అందుకు బాధపడాలి మనం. అయితే దీని నుంచి తేరుకొని మళ్ళీ త్వరలోనే మనమందరం కలుసుకుని భవిష్యత్ కార్యాచరణ, తాండూరు ప్రజల మేలు కోసం రేపు కాంగ్రెస్ పార్టీ తాము ఏదైతే మేనిఫెస్టోలో వాగ్దానాలు ఇచ్చిందో అవి నెరవేర్చడం కోసం మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ తరఫున చేయాల్సి ఉన్నది. గ్రామాల్లో ఉండే మామూలు కార్యకర్తలు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జిల్లాల మన మండల పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మొత్తం అందరూ కూడా గట్టిగా ఇప్పుడు పనిచేయాల్సింది. మన బలం చాలా ఉన్నది. ఇది మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరూ నిరాశ పడొద్దు. మళ్ళా ఇంకొక 4-5 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, మళ్ళీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నికలు వస్తాయి. 4-5 నెలలు టైం ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి మనము ఆ ఫైటింగ్ స్పిరిట్తో మనం ఉండాలా. మన నాయకుడు మనకున్నాడు. రోహిత్ రెడ్డి గారు కూడా వీలు చూసుకుని రేపు ఎల్లుండో తాండూరు వచ్చి అందరితో మాట్లాడతారు, ప్రెస్ మీట్ కూడా పెడతారు, ప్రజలకి ధైర్యం ఇస్తారు, భరోసా ఇస్తారు. మేము తాండూరు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం కాదని కూడా ఆయనకు ఆల్రెడీ ప్రూఫ్గా ఆయన ఒక మంచి పెద్ద ఇల్లే కట్టుకున్నాడు అక్కడ మీ అందరి కోసం, మీ అందరి వస్తే అక్కడ ఉండడానికి అన్నిటికీ కూడా. కాబట్టి ఆయన ఎక్కడికో పోయే మనిషి కాదు, మేమందరం కూడా ఎక్కడికి పోయేవాళ్ళం కాదు. కాకపోతే 1-2 రోజులు కొంత రిలాక్స్ అవుదాం. నాయకులందరికీ కూడా విజ్ఞప్తి, మీరు దయచేసి అందరూ ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి గారిని కలవాలను మీ బాధ మీకు ఉంటుంది, ఆయన్ని చూద్దామని మీకు అనిపిస్తుంది. కానీ ఆయనకు కూడా 1-2 రోజులు కొంచెం రిలాక్స్ గానికే, కొద్దిగా సేద తీరడానికి, కొద్దిగా ఉపశమనం పొందడానికి, ఆ తర్వాత మళ్ళీ పుంజుకుని మళ్ళీ క్షేత్రస్థాయిలో మళ్ళీ పని చేయడానికి కొంచెం సమయం ఆయనకు కూడా ఇవ్వాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఈ 1-2 రోజులు కొంచెం రిలాక్స్ కండి. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఆ సీఎం ఎవరవుతారో, ఏం కథలో, మంత్రులు ఎవరైతారో, ఎన్ని కొట్లాటలు అవుతారో. ఇక కాంగ్రెస్ అంటేనే కలహాల కాపురం. చూద్దాం వాళ్ళ పాలన కూడా ఎన్నాళ్ళు సవ్యంగా జరుగుతుందో. ఈ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అని మన గ్రామాల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ మీద కొంచెం జులుం చేయడానికో, కేసులు పెట్టించడానికో వాటికి కూడా వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆల్రెడీ నిన్న వాల్యానాయక్ తాండాలో అయింది, బషీరాబాద్ మండలం. వాటి పట్ల మనం కొంత సంయమనంతో ఉండాలి. మనగా ఎవరి మీద కొట్లాటలకు పోవద్దు. కొంత ప్రభుత్వం కానీ, యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ కొంత కుదురుకునేంత వరకు కొద్దిగా ఆగండి. ఎవరు కూడా ఎమోషన్లకి, భావోద్వేగాలకి లోను కావద్దు. సరే, ప్రజలు తీర్పిచ్చిరు. రోహిత్ రెడ్డి ఎన్ని పనులు చేసినా, ఏం చేసినా
రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం మారాలని కొంత ప్రజలు అనుకున్నారు. కాబట్టే మనము తాండూరులో మనం అన్ని రకాల సహాయాలు చేసినా కూడా వాళ్ళు కొంత ఒక 3-3.5 వేల మంది మన మద్దతు ఉండుంటే ఇంకా మనం మంచిగా ఎమ్మెల్యే అయి ఉండేవాళ్ళం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళ మెడలు వంచి నిధులు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ప్రతిపక్షంగా ఇంకా గట్టిగా కొట్లాడదాం. అది ఆ విజ్ఞప్తి నేను మీకు చేస్తూ ఉన్నా. దయచేసి కొంతకాలం సంయమనం వహించండి, కొట్లాటలకు పోకండి. మనకి టైం వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా దగ్గరలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో కూర్చుని మాట్లాడుకుని ఎట్లా చేయాలి ఏంటి పార్టీని, మరి మనకు ఎవరు ద్రోహం చేసిరు, మన పక్కన ఉన్నోళ్ళు మనకి ఎవరు వెన్నుపోటు పొడిచిండ్రు, ఎంత పెద్ద నాయకులైనా సరే పార్టీకి ఎమ్మెల్యే గారికి నష్టం తీసుకొచ్చే వాళ్ళు వదలాల్సిన పని లేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎందుకంటే తాండూరు ప్రగతిని ముందుకు తీసుకుపోయే పనులు చేయాలి. కానీ ఎమ్మెల్యే మీద కోపంతోనో అక్కసుతోనో ఏందది ఓర్వలేనితనంతోనో పక్కనే ఉండి ఎవరైనా నష్టం చేసి ఉంటే అట్లాంటి నాయకులందరినీ కూడా ఏరి 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 పారేస్తామని మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాం. మీరందరూ ధైర్యంగా ఉండండి. నికార్సుగా నిండు మనసుతో ఎమ్మెల్యే పక్షాన ఉన్న వాళ్ళందరికీ కూడా నా తరపున, ఎమ్మెల్యే గారి తరపున, మా కుటుంబ తరపున వేల ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. కొద్దిగా ఓపిక పట్టండి. మళ్ళీ మనం పుంజుకొని మళ్ళీ పనిచేద్దాం. ఎమ్మెల్యే గారు ఆషామాషి మనిషి కాదు. ఆయన 2008లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆ పార్టీలోకి పోయినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఆశించి ఆ తర్వాత కుదరక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 2009 ఎలక్షన్లకు ఆయనకి 250 ఓట్లు వచ్చినాయి తాండూరులో. మీరు జాగ్రత్తగా వినాలి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని అన్నారు. కొన్ని కారణాల వల్ల ఓటమి చెవి చూడడం జరిగిందని, రోహిత్ రెడ్డి ఓటమికి పార్టీ వారే కొందరు మోసం చేశారని, త్వరలో వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. కొన్ని కారణాల వల్ల మనము ఓటమి చెవి చూడవలసి వచ్చింది. మరి ఎన్నికల్లో ఓటమి గెలుపు సహజమే. మరి ఓటమికి కారణాలేమో అన్ని కూడా విశ్లేషించుకుంటాం, దాన్ని సరిదిద్దుకుంటాం. రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గంలో అన్ని రకాల పార్టీ అభివృద్ధికి కానీ తాండూరు అభివృద్ధికి కానీ మేమందరం కూడా కృషి చేయాలని నిర్ణయించుకుంటున్నాం. మరి కొంతమంది మన పార్టీ వాళ్ళే మనకు ఇబ్బందికి పాలు చేశారు. వాళ్ళందరినీ కూడా గుర్తిస్తాం. ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం. మరి ఈ విధమైన చర్య చేయడం చాలా నీచమైన చర్య. మరి తాండూరు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నాలి. మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం. ఇప్పుడు నూతనంగా వచ్చిన ఎమ్మెల్యేకు కూడా అన్ని రకాలుగా సహకరిస్తాం. తాండూరులో ఏవేవైతే పనులు రోహిత్ రెడ్డి గారు 1673 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండో అవన్నీ కూడా నూతనంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే తీసుకొచ్చి తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి మన ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పును మనమందరం కూడా గౌరవిస్తూ, మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని ప్రజలకు ఏదైతే మాయమాటలు చెప్పి మోసం చేసిందో ఖచ్చితంగా ఆ 6 గ్యారంటీలు అమలయ్యే విధంగా అనేక పోరాటాలు కానీ దారుణాలు కానీ కాంగ్రెస్ వాళ్లకు ఎట్టి పరిస్థితుల ఆ చెప్పిన మాట, ఎన్నికల్లో చెప్పిన మాటను నిలబెట్టుకునే విధంగా మేమందరం కూడా నిలదీసే కార్యక్రమం అది ఉంటుంది. రోహిత్ రెడ్డి గారు తాండూరులో ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. యువ నాయకుడు. మరి అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఆయన వెంబడి మేమందరం ఉంటాం. ఖచ్చితంగా పార్టీ బలోపేతంకి పనిచేస్తాం. తాండూరు అభివృద్ధి కోసం పనిచేస్తాం. తాండూరులో కార్యకర్తలందరూ కూడా అండగా ఉంటాం. తాండూరులో ఏ గ్రామాల్లో అయితే మనకు ఓట్లు తగ్గినాయో ఆ గ్రామాలలో కూడా విశ్లేషించుకుంటాం. మరి అక్కడ జరిగిన తప్పులను కూడా పరిగణనలో తీసుకొని మరి అన్ని కూడా సెటిలైట్ చేసుకునే విధంగా పనిచేస్తాం. కార్యకర్తలందరూ కూడా కోరుకునేది ఒకటే, ఎవ్వరు కూడా ఆధారపడే అవసరం లేదు. రోహిత్ రెడ్డి గారు చాలా ధైర్యవంతుడు, యువకుడు, మంచి భవిష్యత్తున్న నాయకుడు. మేమందరం కూడా రోహిత్ రెడ్డి ఎంబడి ఉంటామని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ కార్యకర్తలందరూ కూడా ఇప్పటి నుండే ఏవైతే కాంగ్రెస్ గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలపై ఎప్పటికప్పుడు స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.